మరి సిస్టర్ డోరీ రెనాల్డ్స్ గారికి అప్పగిస్తూ ఉన్నానండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుడు మరి యొక్క అవకాశం మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో మరి విజ్ఞాపన చేయడానికి, అనేక అంశాలు ప్రార్థన చేయడానికి, దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఈ జూమ్ మీటింగ్ బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ అవకాశం ఎందరికో లేదు, మనము ధన్యులము. ఎంతో మంది ఈ సమయాల్లో కాలక్షేపణ చేస్తూ మరి ఈ సమయాన్ని మరి ఏదో విధంగా లోకంలో వాడుకుంటున్నారు. కానీ దేవుడైతే మనకు ఈ యొక్క అవకాశం ఇట్టి భాగ్యాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఫౌండర్ గారైన సిస్టర్ ఎస్తర్ లింగాల గారిని అభినందిస్తున్నాను. తనకున్న జీల్ని బట్టి, తనకున్న ఆశయాన్ని బట్టి, ప్రభులో ఉన్న తనకి మరి ఇటు ఆధిక్యత వాడుకుంటూ సమయాన్ని ఎంతో బిజీగా ఉంటూ కూడా జాబ్ చేస్తూ ఈ యొక్క పరిచర్య ముందుకు కొనసాగిస్తూ ఉంటుంది. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు తనకి ఇంకా మంచి ఆరోగ్యము, మంచి ఆత్మీయ తలంపులు మరి ఇచ్చి ఈ యొక్క సంవత్సరం అంతటిలో కూడా ప్రభు అద్భుతంగా వాడుకోవాలని, గొప్ప మరి గొప్ప సేవకులు ఆత్మీయులు రావాలి, మనందరం ఆత్మీయంగా పోషింపబడాలి. కనుక దేవుడు మరి ఈ దినము ఈ 2వ మాసంలో ఈ 3వ జూమ్ మీటింగ్ లో మనందరం చేరి ఆయన నామాన్ని గణపరిచి ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన కృప కొరకై దేవుని స్తుతిస్తున్నా. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దామండి. నాతో కూడా మీరందరూ మన హృదయాలను దేవుని వైపు ఎత్తుదాం, మన మనస్సును దేవుని వైపు ఎత్తుదాం. మరి గ్రహించగలిగిన చెవులు మనకు దేవుడు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం ప్రభు మనకు అనుగ్రహించినట్లు దేవుని వైపు చూద్దాం. మనందరం ఆత్మీయంగా బలపరచబడాలి. ఈ యొక్క లాస్ట్ డేస్ లో ఎండ్ టైం, వీఆర్ ఎట్ ఎండ్ టైం కాబట్టి అంత్యకాలంలో మనందరము జీవింపబడాలి గనక మనము ఈ సమయంలో ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవ నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క జూమ్ మీటింగ్ ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు బిడ్డలు అనేక అంశాలు ప్రభా నీ సన్నిధిలో విజ్ఞాపన చేసి ఉంటున్నారు. వారందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా యొక్క ప్రతి విన్నపము, మా యొక్క విజ్ఞాపన నీవు ఆలకించిన దేవుడవై అయా జవాబును, అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను, రక్షణ కార్యాలను, నీ మహిమ కార్యాలను నీవు జరిగించి నీవు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రభా మీ దాసులు తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ అండ్ వర్షిప్ కొరకు సిస్టర్ సయ్యద్ జాస్మిన్ అమ్మగారిని బట్టి నీకు వందనాలు. అదేవిధంగా పాస్టర్ సయ్యద్ జాకీర్ హుస్సేన్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి మినిస్ట్రీస్ నుండి మరి తెనాలిలో నుండి వారు పరిచర్య చేస్తుండగా ప్రభా వారిని మా మధ్యలోకి నడిపించినందుకు నీకు వందనాలు. ఈ దినం అద్భుతంగా బిడ్డలను మీరు వాడుకోండి. ప్రైజ్ అండ్ వర్షిప్ లో మెసేజ్ అంతట్లో మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచండి. వారి నోటిని మీ బూరగా చేసుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా బలపరచమని, మమ్మల్ని మేము మీ సన్నిధిలో సమర్పించుకుంటూ ఈ యొక్క సమయం అంతా మాకు ఆశీర్వాదకరంగా చేయమని మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు మరి ప్రైజ్ అండ్ వర్షిప్ లోకి వెళ్దామండి. మరి మన మధ్యలో ఉన్న సిస్టర్ జాస్మిన్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారు ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపిస్తారు. అదేవిధంగా పాస్టర్ సయ్యద్ జాకీర్ హుస్సేన్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. మరి వారు వర్షిప్ తర్వాత మెసేజ్ కొనసాగిస్తారు. ఈ సమయం వారికి అప్పగిస్తున్నాను. ఓవర్ టు సిస్టర్ జాస్మిన్ గారు. పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన దేవునికి, దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క పరిచర్యలో పని చేయటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటిగా దేవుని నామమునకు మహిమను చెల్లిస్తున్నాను. అలాగే ఇంతటి మంచి అవకాశము మమ్మల్ని ప్రేమించి అవకాశం అనుగ్రహించిన సిస్టర్ ఎస్తేర్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నానండి. మా పరిచర్యకు అనుగ్రహించిన దేవుడు మాకు అనుగ్రహించిన కృపను బట్టి
మాకిచ్చిన జ్ఞానమును బట్టి దేవుని యొక్క నామమును మహిమపరుస్తూ మేము రాసిన పాటల్లో ఒక 2 పాటలు ఈ యొక్క రాత్రికాలమందు నేను పాడతాను. దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం అందరం కూడా. నాకు చాలిన దేవుడవు నీవే, నాకు సరిపోయిన వాడవు. నాకు చాలిన దేవుడవు నీవే, నాకు సరిపోయిన వాడవు. యేసయ్యా నాకు సరిపోయిన వాడవు. నీకు సాటి ఎవ్వరు, నీకు సమమెవ్వరు, నీకు సాటి ఎవ్వరు, నీకు సమమెవ్వరు. నాకు చాలిన దేవుడవు నీవే, నాకు సరిపోయిన వాడవు. ప్రాణమున్నంత వరకు నిన్ను నేను కొనియాడెదను. ప్రాణమున్నంత వరకు నిన్ను నేను కొనియాడెదను. నా ప్రాణాత్మ శరీరమును నీ కొరకే నేను అర్పింతును. నా ప్రాణాత్మ శరీరమును నీ కొరకే నేను అర్పింతును. నీకు సాటి ఎవ్వరు, నీకు సమమెవ్వరు, నీకు సాటి ఎవ్వరు, నీకు సమమెవ్వరు. నాకు చాలిన దేవుడవు నీవే, నాకు సరిపోయిన వాడవు. నిర్జీవమైన నా స్థితిని నీవు నిరీక్షణ మార్గముగా మార్చినావు. నిర్జీవమైన నా స్థితిని నీవు నిరీక్షణ మార్గముగా మార్చినావు. ఆశ్రయపురమైన నీ మందిరములో నాకు స్థానము కలిగించినావు. ఆశ్రయపురమైన నీ మందిరములో నాకు స్థానము కలిగించినావు. నీకు సాటి ఎవ్వరు, నీకు సమమెవ్వరు, నీకు సాటి ఎవ్వరు, నీకు సమమెవ్వరు. నాకు చాలిన దేవుడవు నీవే, నాకు సరిపోయిన వాడవు. పరలోక మహిమలో నాకు స్థానమిచ్చిన పరిశుద్ధుడా, పరలోక మహిమలో నాకు స్థానమిచ్చిన పరిశుద్ధుడా, నిత్యము నీ ముఖమునే చూచుకొనుచు పరిశుద్ధుడు అని కొనియాడెదను. నిత్యము నీ ముఖమునే చూచుకొనుచు పరిశుద్ధుడు అని కొనియాడెదను. నీకు సాటి ఎవ్వరు, నీకు సమమెవ్వరు, నీకు సాటి ఎవ్వరు, నీకు సమమెవ్వరు. నాకు చాలిన దేవుడవు నీవే, నాకు సరిపోయిన వాడవు. యేసయ్యా నాకు సరిపోయిన వాడవు. యేసయ్యా నాకు సరిపోయిన వాడవు. నీకు సాటి ఎవ్వరు, నీకు సమమెవ్వరు, నీకు సాటి ఎవ్వరు, నీకు సమమెవ్వరు. హల్లెలూయా. మరొక కీర్తన పాడుకుని దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఆరాధనలో కూడా నడిపించబడదామండి. యేసయ్యా నా ఆరాధ్యుడా, నా ప్రాణప్రియుడా, యేసయ్యా నా
ఆరాధ్యుడా నా ప్రాణప్రియుడా పూజించుటకు పూజార్హుడా స్తుతించుటకు స్తుతి పాత్రుడా పూజించుటకు పూజార్హుడా స్తుతించుటకు స్తుతి పాత్రుడా యేసయ్యా నారాధ్యుడా నా ప్రాణప్రియుడా ఘనులైన సభలో నన్ను నిలువబెట్టి ఎన్నిక లేని నన్ను ఎన్నిక చేశావు ఘనులైన సభలో నన్ను నిలువబెట్టి ఎన్నిక లేని నన్ను ఎన్నిక చేశావు నా నీచ స్థితిని అభివృద్ధి పరచి ఘనపరచిన నా దైవమా నా నీచ స్థితిని అభివృద్ధి పరచి ఘనపరచిన నా దైవమా పూజించుటకు పూజార్హుడా స్తుతించుటకు స్తుతి పాత్రుడా యేసయ్యా నారాధ్యుడా నా ప్రాణప్రియుడా నా బాధలలో నా వేదనలో నిందలో అవమానములో నా బాధలలో నా వేదనలో నిందలో అవమానములో అండగా నిలచి ఆశ్రయమిచ్చి నన్ను ధైర్యపరచిన నా యేసయ్యా అండగా నిలచి ఆశ్రయమిచ్చి నన్ను ధైర్యపరచిన నా దైవమా పూజించుటకు పూజార్హుడా స్తుతించుటకు స్తుతి పాత్రుడా యేసయ్యా నారాధ్యుడా నా ప్రాణప్రియుడా వేల్పులలోన ఘనమైన వాడా అతి సుందరుడా నా ప్రియుడా వేల్పులలోన ఘనమైన వాడా అతి సుందరుడా నా ప్రియుడా కలువరి గిరిలో ప్రాణము పెట్టిన మనోహరుడా నా ప్రియుడా కలువరి గిరిలో ప్రాణము పెట్టిన మనోహరుడా నా యేసయ్యా పూజించుటకు పూజార్హుడా స్తుతించుటకు స్తుతి పాత్రుడా పూజించుటకు పూజార్హుడా స్తుతించుటకు స్తుతి పాత్రుడా యేసయ్యా నారాధ్యుడా నా ప్రాణప్రియుడా యేసయ్యా నా ఆరాధ్యుడా నా ప్రాణప్రియుడా పూజించుటకు పూజార్హుడా స్తుతించుటకు స్తుతి పాత్రుడా పూజించుటకు పూజార్హుడా స్తుతించుటకు స్తుతి పాత్రుడా యేసయ్యా నారాధ్యుడా నా ప్రాణప్రియుడా యేసయ్యా నా ఆరాధ్యుడా నా ప్రాణప్రియుడా ఆరాధ్యుడా 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 స్తుతి పాత్రుడా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా ఆరాధన ఆరాధన
నా యేసయ్యా. ఆరాధనా 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 నీకే నా యేసయ్యా. ఆరాధ్యుడా ఆరాధ్యుడా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ఘనులైన సభలో నన్ను నిలువబెట్టి ఎన్నిక లేని నన్ను ఎన్నిక చేశావు. ఘనులైన సభలో నన్ను నిలువబెట్టి ఎన్నిక లేని నన్ను ఎన్నిక చేశావు. నా నీచ స్థితిని అభివృద్ధి పరచి ఘనపరచిన నా దైవమా. నా నీచ స్థితిని అభివృద్ధి పరచి ఘనపరచిన నా దైవమా. పూజించుటకు పూజార్హుడా స్తుతించుటకు స్తుతి పాత్రుడా యేసయ్యా. నారాధ్యుడా నా ప్రాణప్రియుడా యేసయ్యా. నారాధ్యుడా నా ప్రాణప్రియుడా యేసయ్యా. నారాధ్యుడా నా ప్రాణప్రియుడా యేసయ్యా. నారాధ్యుడా నా ప్రాణప్రియుడా ఆరాధ్యుడా 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 యేసయ్యా. నారాధ్యుడా నా ప్రాణప్రియుడా యేసయ్యా. నారాధ్యుడా ప్రాణప్రియుడా. పూజించుటకు పూజార్హుడా స్తుతించుటకు స్తుతి పాత్రుడా. దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ మంచి మనస్సాక్షితో నీ పాదాల చెంతకు వచ్చామయ్యా. యథార్థతతో నీ సన్నిధికి చేరి ఉన్నాం. దయతో ప్రభా మా ప్రార్థనలు మీరు అంగీకరించండి. మా స్తుతి ఆరాధన నీ యొక్క నామమునకు మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రం. నీ బలిపీఠము చెంత పెట్టుచున్నా మా ప్రాణాత్మ శరీరములు తండ్రి నీకు స్తోత్రం. మా ద్వారా నీ నామమునకు మహిమ, మా ద్వారా నీ నామమునకు ఘనత, మా ద్వారా నీ నామమునకు ప్రభు యుగ యుగములు ప్రభా నీకు స్తోత్రముల మహిమ కలుగునుగా మహిమ కలుగునుగా మహిమ కలుగునుగా. ఆమేన్. ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన సిస్టర్ ఎస్తేర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ పరిచర్యలో ఆన్లైన్ పరిచర్యలు ఏకీభవిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు యేసునామములో అందరికీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. మరి ఈ సమయంలో మరి అద్భుతమైన వర్షిప్ చేసిన సిస్టర్ జాస్మిన్ గారిని నేను అభినందిస్తున్నాను. చక్కటి పాటలు తన సొంతగా వ్రాసిన స్తుతి ఆరాధన పాటల ద్వారా దేవుని మహిమపరిచింది కనుక మరి మమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయంగా నడిపించిన సిస్టర్ గారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు ఇంకను పరిచర్యలో కుమార్తెను అద్భుతంగా వాడుకోవాలని మా ప్రార్థన. మరి ఎన్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ సయ్యద్ జాకీర్ హుసేన్ గారు మరి తెన్నాలి నుండి నిస్సీ మినిస్ట్రీస్ నుండి మరి వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. మరి ఈ సమయం వాక్యోపదేశం చేస్తారు. మరి ఈ సమయం వారికి అప్పగిస్తున్నాను. ఓవర్ టు పాస్టర్ జాకీర్ హుసేన్ గారు. యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అలానే సిస్టర్ గారు
ఎస్తేర్ రాణి గారికి, ఈ ఆన్లైన్లో కూడుకొని ప్రభుని ఆరాధిస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా మంచిది నా ప్రియమైన దేవుని ప్రియులరా. ఈ అంత్య దినాలలో ఇంత అద్భుతమైనటువంటి పరిచర్య జరిగిస్తున్నటువంటి సిస్టర్ గారిని నేను ఎంతో అభినందిస్తూ, ఆమెను చూసి గడిచిన 2 దినాల నుంచి నేను మాట్లాడినటువంటి ఆ సమయం మొదలుకొని నేనెంతో ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. చాలా అద్భుతమైనటువంటి మాట. ఏంటి? ఎండ్ టైం రివైవల్, హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్. అంత్య దినాలలో గొప్ప రివైవల్, గొప్ప ఉజ్జీవం నా దేవుడు, సిస్టర్ గారికి దేవుడు మంచి ప్రేరేపణ కలగచేసి ఓ దర్శనంతో ప్రారంభించబడినటువంటి పరిచర్యని నా ప్రభు అంచెలంచెలుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ పరిచర్య ఈ విధంగా ఈ ఆన్లైన్లో దేవుని యొక్క వాక్యాన్ని, మాటలను అందించడానికి అల్పుడను నిష్ప్రయోజకుడైనటువంటి నాకు ప్రభు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవదేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రియులరా, కొద్ది నిమిషాలు నేను నా సాక్ష్యాన్ని నేను పంచుకొని దేవుని వాక్యాన్ని నేను అందిస్తాను. నా పేరు సయ్యద్ జాకీర్ హుసేన్. ఓ చిన్న వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెరిచి రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. ముందు మాట 21వ వచనం. నన్ను వెతకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి నేను ప్రత్యక్షమై తిని. ఇంకొకసారి చదువుతా. నన్ను వెతకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి నేను ప్రత్యక్షమై తిని. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభుని నేనెప్పుడు నా జీవితంలో నేను వెతకలేదు. కానీ యేసు ప్రభు నాకు దొరికారు. యేసు ప్రభుని నేనెప్పుడు విచారింపలేదు, కానీ నాకు ప్రత్యక్షమయ్యారు. మాది నసరావుపేట, పల్నాడు జిల్లాలో నేను పుట్టాను. మా సొంతం. నేను ఇస్లాం కుటుంబంలో జన్మించాను. లా ఇలాహా ఇల్లా ముహమ్మదు రసూలుల్లా అనేటువంటి కలిమ చదివి ఉదయాన్ని దినాన్ని మా తల్లిదండ్రులు ఆ కలిమ చదివించి ఉదయాన్ని దినాన్ని ప్రారంభించేవారు. అయితే మా తల్లిదండ్రులకి నేను ఒక్కడే కుమారుడిని. నాన్నగారు కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవారు. మా అమ్మ ఇంట్లో హౌస్ వైఫ్. నాకు ఒక చెల్లి. ఇది మా కుటుంబం. అయితే చిన్నతనం నుంచి, నాకు ఊహ వచ్చిన కాడ నుంచి 7-8 సంవత్సరాల నుంచి ఇస్లాం పద్ధతిలో తలకి టోపీ పెట్టుకొని, కంటికి సుర్మా రాసుకొని, వంటికి అత్తరు పూసుకొని, లాల్చి పైచమా వేసుకొని నమాజ్కి వెళ్తూ ఉండేవాళ్ళం. అయితే రోజుకి 5 పూట్ల నమాజ్ చేస్తూ ఇస్లాం పద్ధతిలో భక్తి క్రమంలో మా జీవితం కొనసాగిస్తున్నటువంటి సమయంలో మా డాడీ కాలేజీ లెక్చరర్. అయితే చిన్నప్పటి నుంచి అన్నీ బాగున్నాయి. ఆస్తి, సంపాదన, ఐశ్వర్యంలోనే పెరిగిన వాడిని, పుట్టిన వాడిని. ఏ ఇబ్బంది లేదు, ఏ కష్టం లేదు. ఈ రోజుల్లో చాలా మంది యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే, ఏదన్నా కష్టం వస్తే, బాధ వస్తే యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారు. కానీ నా జీవితంలో ఏ బాధ, ఏ కష్టము లేదు.
మరి నేను ఎందుకు యేసు ప్రభు దగ్గరకు వచ్చా? ఖురాన్ ఏం చెప్తుందంటే, ఈసా ఏ సలాం నహీ ఖుదా ఏక్ నబీ, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, ఒక ప్రవక్త అని ఖురాన్ చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రవక్తగా వచ్చారు. 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారు. ఆ ప్రవక్తల్లో కూడా ఆఖరి నబీ, చివరి ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు అని చెప్తుంది. ఆయన దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్తగా భావిస్తున్నటువంటి మా జీవితాలలో, నా కుటుంబంలో దేవుడు నా ఎడల కలిగి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళిక, ఉద్దేశం, సంకల్పం ఇలా ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు ప్రియులారా. మా వీధిలోకి ఎవరైనా సువార్త కడపత్రికలు తీసుకుని వస్తే వాళ్ళ దగ్గర కడపత్రికలు లాగేసుకుని చించేసేవాళ్ళం. కడపత్రికలన్నీ కూడా చింపేసేసి వారిని కొట్టి పంపించేవాళ్ళం. రే, ఇది ముస్లిమ్స్ ఉన్నటువంటి బజారు, ఈ వీధిలోకి మీరు రాకూడదు, యేసు ప్రభుని గురించి ప్రకటించకూడదు. కడపత్రికలని చింపి కొట్టి పంపించి తరిమేసిన సందర్భాలు మా జీవితాలు ఎన్నెన్నో ఉన్నాయి. యేసు ప్రభుని ఒక్కసారి కూడా తలచలేదు. ఆయన ఒక ప్రవక్త. కానీ ఈ వచనం ప్రకారము ఆయనని నేను వెతకలేదు, కానీ ఆయనే నన్ను వెతికారు. మనందరికీ సుపరిచితమైన వాక్యం, నశించిపోతున్న దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చారు మన కొరకు. ఇది వాస్తవం. నన్ను వెతుక్కుంటూ వచ్చారు, మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. పాపులమనేటువంటి మనల్ని వెతుక్కుంటూ యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. ప్రియులారా, నేను యవనస్తుడిగా ఉన్నటువంటి సమయంలో 10th క్లాస్ చదువుకుంటూ సమ్మర్ క్లాసెస్లో జాయిన్ అయ్యా. ఇక ఆ సమయంలో యవనస్తులైనటువంటి పిల్లలు ఎలా ఉంటారో మీకు తెలుసు. సినిమాలని, షికార్లని. ఇక ముస్లిమ్స్ పిల్లలు ఎలా ఉంటారో మీకు తెలుసు. ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేవాళ్ళం. అట్లాంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభువారు నన్ను దర్శించడం ప్రారంభించారు. అది ఎలా? మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒకరోజు నేను సెకండ్ షో సినిమాకి వెళ్ళా. మా స్నేహితులందరితో కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళి ఫ్రెండ్స్ అందరితో చాలా అల్లరి అల్లరిగా ఉండేవాళ్ళం. కేకలేస్తూ అరుచుకుంటూ స్కూల్ అయిపోయిన తర్వాత సమ్మర్లో ఒకరోజు సెకండ్ షో సినిమాకి వెళ్ళాం. మా ఫ్రెండ్స్ అందరు కూడా క్రిస్టియన్ ఫ్రెండ్స్. సెకండ్ షో సినిమాకి వెళ్ళి సినిమా చూసుకొని, సినిమా అంత అయిపోయింది, మధ్యరాత్రి వేళ 2 గంటల సమయంలో తిరిగి ఇంటికి బయలుదేరి వెళ్తున్నటువంటి సమయంలో, మా ఇంటికి వెళ్ళాలి. మా ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో రైల్వే గేట్ దాటి మా ఇంటికి వెళ్ళాలి. రైల్వే ట్రాక్ దాటి వెళ్ళాలి. ఆ టైంలో ఒక ట్రైన్ వస్తుంది, గేట్ వేశారు. చాలాసేపు అక్కడ నిలబడ్డా. గేట్ తీసిన తర్వాత వెళ్దాంలే అని అక్కడ చాలాసేపు వెయిట్ చేస్తున్నటువంటి సమయంలో ఏదో ఒక టార్చ్ నా తల మీద టార్చ్ పడుతుంది. చాలా కాంతితో టార్చ్ పడుతుంది. ఎవరా టార్చ్ వేస్తున్నారని చెయ్యి అడ్డం పెట్టేసేసి అటువైపు చూడడం ప్రారంభించారు. ఆ కళ్ళల్లో పడుతుంది ఆ టార్చ్. ఆ కళ్ళలో పడుతున్నటువంటి ఆ టార్చ్ వెలుగు 2 చేతులు అడ్డం పెట్టేసేసుకొని కేకలేస్తున్నా, కోన్ హే ఆప్, ఎవరు నా మీద టార్చ్ లైట్ వేస్తున్నారని కేక వేస్తున్నా. ఆ కళ్ళలో ఉన్నటువంటి పడుతున్నటువంటి టార్చ్ లైట్ వెనకబడుతుందని వెనక్కి తిరిగి చూస్తే తల మీద పడుతుంది. చెమటలు పడిపోతున్నాయి. మనుషులు ఎవరు కనిపించట్లేదు. గేట్ తీస్తే, ట్రైన్ వెళ్ళిన తర్వాత గేట్ తీస్తే నేను వెళ్ళాలి ఇంటికి. అటువంటి పరిస్థితులలో ఒంటరిగా అక్కడే నిలబడిపోయా చీకటిలో. చాలా భయమేసిపోతుంది.
14 సంవత్సరాల వయసు అప్పుడు నాకు. అయితే ఆ టార్చ్ వేస్తున్నటువంటి టైంలో ఒక స్వరం నాకు వినపడుతుంది. బిగ్గరగా ఒక స్వరం నాకు వినపడుతుంది. ఏమిటి ఆ స్వరం అంటే ఒక శబ్దం. ఇదిగో నా ప్రియ కుమారుడా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. జనములోకి ప్రవక్తగా నేను నిన్ను నియమించబోతున్నాను. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని బిగ్గరగా కేకలు వినపడుతున్నాయి. మొట్టమొదటిసారి ఆ శబ్దం వినడం. దేవుడు మాట్లాడతాడా, మాట్లాడే దేవుడు అనేవాడు ఉన్నాడా అనే సంగతి కూడా నాకు తెలియదు. ఒక పెద్ద కులంలో, ఇస్లాంలోనే పుట్టాను, ఒక మతంలో అని అహంకరించేవాడిని, అహంకారంతో ఉండేవాడిని. కానీ మాట్లాడే దేవుడు ఉన్నాడా అని అప్పటి వరకు కూడా నా జీవితంలో తెలియదు. త్వరగా గేట్ తీశారు, లెగిసి ఇంటికి వెళ్ళిపోయి సైకిల్ స్టాండ్ వేసి మంచం మీద పనుకొని రాత్రంతా ఆలోచన చేస్తున్నా. తెల్లారిపోయింది. మా అమ్మగారు నన్ను లేపుతున్నారు. జాకీర్, హుటే హుటే, స్కూల్కు రెడీ హోజా, స్కూల్కి వెళ్ళాలి, టైం అవుతుంది, లేకు, తయారైపో, త్వరగా స్కూల్కి వెళ్దాం అని మా అమ్మ నన్ను లేపుతుంది. నాకు అదే ఆలోచన వస్తుంది. ఎవరో నాతో మాట్లాడారు, మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎవరా నాతో మాట్లాడింది? టిఫిన్ చేస్తూ కూర్చొని స్కూల్ యూనిఫామ్ వేసుకొని రెడీ అయిపోయి టిఫిన్ చేస్తూ కూర్చొని ఆలోచన చేస్తున్నా. కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. ఆ మాట వినంగానే నాకు భయం వేస్తుంది. ఏరా క్యారే జాకీర్, క్యా హుయా తిజే, ఏమైందిరా నీకు? ఏంది అలాగున్నావు, ఏడుస్తున్నావేంటి, చెప్పురా అని మా అమ్మ అడుగుతుంటే నేను చెప్పాను, అమ్మా, రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తుంటే ఏదో ఒక శబ్దం, భయంకరమైన శబ్దం వినపడింది. ఒక టార్చ్ లైట్ నా కళ్ళలో వేశారమ్మా. నాకేమిటో అర్థం కావట్లేదమ్మా. శబ్దాలు వినపడ్డాయమ్మా అంటే మా అమ్మ నా వీపు మీద చేయి వేసి, వీపు మీద 2 దెబ్బలు వేసి, ఊరుకూరుకనే భయపడతా ఉంటావు, సాయంత్రం నేను దర్గా దగ్గర నుంచి ఆంచెను తీసుకొచ్చి కడతాలి, నువ్వు వెళ్ళు అని నన్ను పంపించింది. నేనైతే స్కూల్కి వెళ్ళిపోయాను. 2 రోజులైన తర్వాత దర్గా దగ్గరికి తీసుకెళ్ళి ఆంచెన్లు అయితే వేశారు. అయితే అవి వేసినా కూడా నాతో మాట్లాడినటువంటి ఆ మాటలు నాకు గుర్తే ఉన్నాయి, జ్ఞాపకమే ఉన్నాయి. నేను మర్చిపోలేదు. నాకు వినపడ్డటువంటి విషయాలు, నాకు వినపడ్డటువంటి శబ్దం నా చెవిలో వినపడతానే ఉన్నాయి. నాకు మర్చిపోలేదు అవి. ఆంచెలు తీసుకొచ్చి కట్టినా ప్రయోజనం లేదు. దినాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. డిసెంబర్ మాసం వచ్చింది. నాతో చదువుకున్నటువంటి 10th క్లాస్లో ఉన్నటువంటి అవనస్తులందరూ కూడా, మా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు చెప్తున్నారు, జాకీర్, క్రైస్తవ క్రిస్టియన్ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తున్నారు, మా చర్చిలో యూత్ మీటింగ్స్ జరుగుతున్నాయి 2 days, యూత్ మీటింగ్కి వెళ్దాం రా అని 1 వారం నుంచి నన్ను బలవంతం చేస్తున్నారు. 1 వారం నుంచి నన్ను బలవంతం చేస్తున్నారు. మీ చర్చికి నేను రావడం ఏంటి? మీ చర్చికి నేను రాను. మేము అల్లాని పూజిస్తాంరా, నమాజ్కి వెళ్తాను. నేను ఇస్లాంలో పుట్టి చర్చికి రావడం ఏంటి? ఏకిచ్ ఖుదా అల్లాహే, సబ్కా మాలిక్ అల్లాహే, చర్చికి రాను నేను. మా ఫ్రెండ్స్ బలవంతం చేయడం ప్రారంభించారు. చివరి రోజైనా నువ్వు రావాల్సిందే నన్ను బలవంతం చేశారు. మొట్టమొదటిసారిగా మా ఫ్రెండ్స్ అందరితో కలిసి చర్చ్కి వెళ్ళడం ప్రారంభించారు. మా మమ్మీ డాడీతో చెప్పాను, స్కూల్కి వెళ్తున్నానని బ్యాగ్ తగిలించేసుకొని బ్యాగ్ తీసుకెళ్లి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టి మొట్టమొదటిసారి చర్చిలో అడుగుపెట్టారు. నా జీవితం దేవుని మందిరంలో అడుగుపెట్టాను ప్రియులారా.
అంతటితో నా జీవితం మారిపోయింది. దేవుని సన్నిధికి వెళ్తే మన జీవితాలు మారిపోతాయి. దేవుని సన్నిధిలో గొప్ప ఆశీర్వాదం ఉంది, గొప్ప సంతోషం ఉంది. మొట్టమొదటిసారి నా యవన కాలంలో నేను చర్చికి వెళ్ళా. మా ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళి చర్చిలోకి వెళ్ళేసరికి హడావుడిగా ఉంది, పాటలు పాడుతున్నారు, ఏమీ అర్థం కావట్లే. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు, గందరగోళంగా వినిపిస్తుంది. నేను వెళ్ళి చివర్లో ఎక్కడో ఒక కుర్చీలో కూర్చొని అంతా చూస్తున్నా. సాంగ్స్ అన్నీ అయిపోయినాయి. దేవుని సేవకులు దేవుని వాక్యం అందించడానికి స్టేజ్ ఎక్కి దేవుని వాక్యం అందిస్తున్నారు. ఎంతో మంది యవనస్తులు వచ్చారు. ఆ యూత్ మీటింగ్ లో యవనస్తులు అక్కడికి వచ్చి కూర్చున్నారు. నిశ్శబ్దంగా దేవుని వాక్యం చాలా నిశ్శబ్దంగా ఉంది. దేవుని సేవకులు వాక్యం అందించడానికి స్టేజ్ మీద నుంచి నిలబడి దేవుని వాక్యం అందిస్తున్నారు. వాక్యం అందిస్తున్న సమయంలో ఏం చెప్తారా నేను విందామని వినడం ప్రారంభించా. సౌండ్ స్పీకర్స్ లో నుంచి సౌండ్ ఎక్కువైపోతుంది. ఆ సేవకుడు గద్దించి గద్దించి దేవుని వాక్యం చెప్తున్నాడు. గద్దించి దేవుని వాక్యం చెప్తున్నాడు. ఆత్మపూర్ణుడై పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే నేను ఆయన వైపే చూస్తున్నా. చాలా మంది, ఇంచుమించు 2-3 వేల మంది యూత్ అక్కడ గ్యాదర్ అయ్యారు. చాలా పెద్ద చర్చ్ అది. మొట్టమొదటిసారి ఆ చర్చిలో అడుగు పెట్టాను. ఆ దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. బైబిల్లో తప్పిపోయిన కుమారుడు గురించి చెప్తున్నాడు. యవనస్తులకి తప్పిపోయిన కుమారుడు గురించి వాక్యం చెప్తుంటే నేను అలానే చూస్తున్నా. ఎందుకో చెప్తూ 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 చాలా స్పీడ్గా చెప్తున్నాడు. కేకలేస్తున్నాడు, అరుస్తున్నాడు, ఎగురుతున్నాడు, గంతులేస్తున్నాడు. అర్థం కావట్లేదు నాకు. చాలా కొత్తగా ఉంది. ఎందుకో ఒక్కసారిగా స్ట్రైట్గా నాకు వైపు చేతి పెట్టి నా వైపే ఏలు చూపిస్తూ, నువ్వే కులస్తుడైనా కావచ్చు, నువ్వే మతస్థుడైనా కావచ్చు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, నీవు నా సొత్తు, నీకోసం చనిపోయింది నేనే, నీకోసం ప్రాణం పెట్టింది నేనే, నీకోసం రక్తం చిందించింది నేనే, నీకోసం ఈ లోకానికి దిగి వచ్చింది నేనే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నాకు కావాలి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నాకు కావాలి, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు, నీకోసం నేను ప్రాణం పెట్టాను అని కేక వేస్తున్నాడు. నేను నా పక్కన కూర్చున్న నా స్నేహితులతో అంటున్నా, ఆయన ఎవర్రా? ఆయన ఏంటి నా కలి చేయి చూపించి నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి అంటాడేంటి? ఆయన అలాగూ మాట్లాడుతున్నాడేంటి? మా ఫ్రెండ్స్, నేను నీకోసం చనిపోయాడంటాడేంటి? నీకోసం నేను ప్రాణం పెట్టానంటాడేంటి? ఆయన బ్రతికే ఉన్నాడు కదా. అంటే మా ఫ్రెండ్స్ అంటున్నారే, వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా ఉండు. మౌనం ఉండిపోయి 2 చేతులు ఇట్లా పెట్టేసుకున్నా, చెవులు మూసేసుకుని ఇక వినడం మానేశారు. లెగిసి వెళ్దామని ప్రయత్నం చేశారు. చర్చిలో నుంచి బయటికి వెళ్ళిపోదాం. ఆయన ఏంటో నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలని మాట్లాడుతున్నాడు. వెళ్ళిపోదామని లెగుస్తుంటే మా ఫ్రెండ్స్ నా చేపట్టుకుని కూర్చోబెట్టారు. మీటింగ్ అయిపోయింది. ప్రేయర్ అయిపోయిన తర్వాత లెగిచ్చి పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళారు నన్ను. పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆ పాస్టర్ గారు, నేను అడిగాను, అయ్యా మీరెందుకని నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలంటున్నారు? ఏమైంది? ఇందాక నేను నీకోసం చనిపోయినా అన్నారు కదా, నీకోసం నేను ప్రాణం పెట్టానని చెప్పారు కదా, నీకోసం నేను మరణించానన్నారు కదా, ఏమైందయ్యా? అయ్యా యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడట, యేసు ప్రభుకి నువ్వు కావాలట, యేసు ప్రభు నిన్ను ఇష్టపడుతున్నారట, నువ్వు దేవుని ఎన్నికల్లో ఉన్నావు బాబు. నేను నవ్వి,
మా తల్లిదండ్రులు మేము ఇస్లాం కుటుంబంలో చెందాం, మేము సయ్యదులము, యేసు ప్రభుని నమ్మమండి, యేసు ప్రభుని అంగీకరించమండి, యేసు ప్రభు మాకు వద్దండి, ఆయన మా దేవుడు కాదండి, మా కులము కాదండి, మా మతము కాదండి, మాకు అల్లా దేవుడు ఉన్నాడండి అని విడిచిపెట్టి బయటకు వచ్చాను. అట్లాంటి పరిస్థితులలో ఇంటికి వచ్చినటువంటి ఒక 20 డేస్కి చికెన్ గున్యా, మలేరియా, భయంకరమైనటువంటి జ్వరం వచ్చింది. ఆ దినాలలో చికెన్ గున్యా, మలేరియా అనేటువంటి జ్వరము 2010వ సంవత్సరంలో చికెన్ గున్యా, మలేరియా అనేటువంటి ఒక జ్వరం నన్ను ఆవరించింది. కాళ్ళు చేతులు పడిపోయినాయి, చాలా బలహీనమైపోయా, మంచం పట్టా, హాస్పిటల్స్ అన్ని చుట్టూ తిరుగుతున్నారు, టాబ్లెట్స్ వేసుకుంటున్నారు, ఇంజెక్షన్స్ వేసుకుంటున్నా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రిపోర్ట్స్లో నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎంత ప్రయత్నం చేస్తున్నా నాకు నూతన శక్తి నాలోకి రావట్లేదు. కాళ్ళు లేపలేకపోతున్నా, చేయి లేపలేకపోతున్నా. మంచం పట్టిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సమయంలో ఇక నేను బ్రతకను అనుకున్నా, నేను చచ్చిపోతాను అనుకున్నా. రాత్రి అయిపోతుందంటే నాకు భయం వేసిపోయేది. నేను ఉన్నటువంటి ఆ ఇల్లంతా, బిల్డింగ్ అంతా తిరుగుతూ ఉండేది, మంచం అంతా తిరుగుతూ ఉండేది. 10 నిమిషాలు కూడా కూర్చోడానికి కూడా శక్తి లేదు, మాట్లాడడానికి శక్తి లేదు. చాలా బలహీనమైపోయి, బక్క చిక్కిపోయి, గ్లాస్ తీసుకొని మంచినీళ్ళు తాగడానికి కూడా శక్తి లేదు, బట్టలు వేసుకోవడానికి శక్తి లేదు, వాష్రూమ్లోకి వెళ్ళడానికి శక్తి లేదు. 2 పట్టుకుని తీసుకొని వెళ్ళారు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్కి, డాక్టర్స్ దగ్గరికి, ఎంతో మంది వైద్యుల దగ్గరికి తిప్పుతున్నా కానీ నాకు స్వస్థత కలగలేదు. నేను అనుకున్నాను, ఇక నేను చచ్చిపోతా, నేను బ్రతకను, నన్ను బ్రతికించేవారు ఎవరు లేరు, నేను చచ్చిపోతానని నా మీద నాకే నమ్మకాన్ని కోల్పోయి మా తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. జాకీర్ జాకీర్ అని కేక వేసేవాళ్ళు, నా దగ్గర కూర్చొని ఏడ్చేవాళ్ళు. నన్ను బ్రతికించేది ఎవరా? బ్రతికించేవారు ఎవరు లేరు. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతానని నా ప్రాణం. ఒకరోజు మా స్నేహితులు, నన్ను చర్చికి తీసుకెళ్లిన స్నేహితులు నా దగ్గరకు వచ్చారు. అది డిసెంబర్ నెల, నాకు బాగా గుర్తు. డిసెంబర్ మాసంలో స్నేహితులు మా ఇంటికి వచ్చి నా దగ్గర కూర్చొని, పరీక్షలు దగ్గర పడుతున్నాయి, స్కూల్కి రావా, ఎగ్జామ్స్ రాయవా, ఎన్ని రోజులు అలా ఉంటావు, రా, నా దగ్గర ఓపిక లేదురా, ఆరోగ్యం బాగలేదు, నేను చచ్చిపోతానిక, ఎగ్జామ్స్ రాయను, స్కూల్కి రాను, నా పరిస్థితి ఇంతే. నా ఫ్రెండ్స్ వచ్చి చెప్తున్నారు, నీకు బాగైపోతుంది, యేసు ప్రభువా నన్ను బాగు చెయ్యి, యేసు ప్రభువా నన్ను లేవనెత్తు అని ఒక్క మాటనరా అంటే, చి 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 చెప్పబాకు, ఆ యేసు ప్రభు గురించి చెప్పబాకు. ఆ చర్చికి వచ్చాను, నాకు ఇలా జరిగింది. ఆ చర్చికి వచ్చాను, ఆ పాస్టర్ గారితో మాట్లాడాను, నాకు ఇలా జరిగింది. ఆ ఫాదర్ని మాట్లాడాను, ఆ ఫాదర్ నువ్వు కావాలి అన్నాడు, నాకు ఇలా అయింది. నేను చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నా. మీ చర్చిలో అడుగు పెట్టాను, నాకు ఇలా అయింది. వాళ్ళని విమర్శించి, అసహించుకొని తృణీకరించాను ప్రియులరా. వాళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు. రోజులు గడుస్తున్నాయి, దినాలు గడుస్తున్నాయి. ఇంకా బలహీనమైపోతున్నా. రోజు రోజుకి నా బలహీనము ఎక్కువైపోతుంది, నా బాధ ఎక్కువైపోతుంది. కూర్చోలేకపోతున్నా, మాట్లాడలేకపోతున్నా. రాత్రి అవుతుంది, 7 గంటలు అవుతుందంటే, 8 గంటలు అవుతుందంటే, మధ్యరాత్రి ఏంటంటే భయం వేసిపోయింది. నా ప్రాణం వెళ్ళిపోతుందేమో ఈ రాత్రి. కళ్ళు తిరుగుతూ ఉండేవి, ఇల్లంతా తిరుగుతూ ఉండేది, నిద్ర పట్టేది కాదు. కళ్ళు మూసుకొని గట్టిగా ప్రయత్నించినా నిద్ర పట్టేది కాదు. ఒకరోజు రాత్రి
నిద్ర పట్టక కళ్ళు తిరుగుతున్నాయి. ఈ రాత్రి నేను చచ్చిపోతాను, నా ప్రాణం వెళ్ళిపోతుంది, ఎవరు నన్ను బ్రతికిచ్చారు, నన్ను ఎవరు బాగు చేస్తారు, ఎవరు బ్రతికిస్తారు, నేను చచ్చిపోతాను ఈ రాత్రి. జాకిర్ కా జిందగీ హో గయా, జాకిర్ హుస్సేన్ జిందగీ హో గయా, జిలానే వాళ్ళ కుచ్ భీ నహీ హై. బ్రతికించువాడికి ఎవరు కూడా లేరు, బాగు చేయవాడు ఎవరు లేరు. కేక వేస్తున్నా, బాధ ఎక్కువైపోయి, పెయిన్స్ ఎక్కువైపోయి, నా నడుము, నా కాళ్ళు, చేతులు పట్టుకుపోయినాయి. అక్కడ పట్టుకుపోయి మరణ పరిస్థితుల్లో ఉన్నా. నేను కేక వేస్తున్నా, యా అల్లా ముझे బచాओ, యా అల్లా ముझे బచాओ. కేక వేస్తున్నాను రాత్రి. ఎవరు మాట్లాడట్లేదు. యా అల్లా ముझे బచాओ, యా అల్లా ముझे బచాओ అని కేక వేస్తుంటే ఎవరు బచాయించే వాళ్ళు ఎవరు లేరు. రాత్రి అయిపోతుంది, తెల్లారిపోతుంది, ఎప్పుడు తెల్లారిపోద్దా అని చూస్తున్నా. నా మంచం బయట వేశారు మా అమ్మ నాన్న. మధ్యరాత్రి వేళ మంచు పడుతుంది, చాలా చలికాలం అది. 3 గంటల సమయంలో ఒక వ్యక్తి మా ఇంటి గేట్ తీసుకొని, మెయిన్ గేట్ తీసుకొని తాళం వేస్తుంది టౌన్లో. ఆ గేట్కి తాళం వేస్తున్నటువంటి తాళాన్ని కూడా తీసేసుకొని, గేట్ తీసుకుని, తలుపు తీసుకుని ఒక వ్యక్తి నడుచుకుంటూ లోపలికి రావడం ప్రారంభించాడు. మెలకు వచ్చింది, శబ్దం వచ్చి చూస్తున్నా, ఎవరో లోపలికి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ వ్యక్తి ఎలాగున్నాడంటే గడ్డమంతా పెరిగిపోయి, జుట్టంతా పెరిగిపోయి, బట్టలన్నీ చినిగిపోయినాయి, వస్త్రాలన్నీ చినిగిపోయి, గోర్లు పెరిగిపోయి, మట్టి పట్టుకుపోయినాయి. ఒక పిచ్చివాడిని చూస్తే ఎలా ఉంటాడు అలా అయిపోయాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గర దుర్వాసన వస్తుంది, భయంకరమైనటువంటి నీచమైనటువంటి వాసన వస్తుంది, దుర్వాసన. ఒక 3 months నుంచి స్నానం చేయకపోతే ఎలా ఉంటాడు అలాగున్నాడు ఆ వ్యక్తి. లోపలికి నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చాడు, నా మంచం దగ్గరికి. ఆ వ్యక్తి వస్తుంటే నాకు భయం వేసిపోయి చేతులు కాళ్ళు దగ్గర నుంచి చేసుకుని గట్టిగా కేకేస్తున్నా, కోన్ ఆప్ హే, ఎవరు నీవు, కోన్ ఆప్ కైకా ఇదర్, ఎందుకు వచ్చారు మీరు, ఎవరయ్యా మీరు, ఎవరయ్యా నీవు, వెళ్ళిపో, ఎవరు, వెళ్ళిపో, అమ్మీ అబ్బా జల్దీ ఆజాओ, అమ్మీ అబ్బా జల్దీ ఆజాओ, తొందర రండి, దివానా ఆగయా, ఎవరో పిచ్చోడు వచ్చాడమ్మా, అమ్మ పిచ్చోడు వచ్చాడు, ఎవరో రండమ్మా తొందరగా అని కేక వేస్తుంటే, అబ్ చల్ జా ముझे छोड़ दे అని కేక వేస్తున్నా. నువ్వు వెళ్ళిపోయా, నన్ను వదిలేసి వెళ్ళిపో, నాకు భయం వేసిపోతుంది, నువ్వు ఎవరువో, నేనే చచ్చిపోయేటట్టున్నా, నా ప్రాణం పోయేటట్టుంది, నువ్వు వెళ్ళిపో, నీకు దండం పెడతా, నువ్వు వెళ్ళిపో, తు చల్ జాओ అని కేక వేస్తుంటే ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చేస్తున్నాడు. నా దగ్గరకు వచ్చి అలా నిలబడ్డాడు. నాకు కళ్ళు మూసుకున్నాను, భయం వేసిపోయి, చేతులు కాళ్ళు గట్టిగా కళ్ళు మూసేసుకుని భయపడి, ఈ వ్యక్తి ఎవరో నా ప్రాణం తీస్తాడేమో కళ్ళు మూసేసుకొని ఏడుస్తున్నా. మా అమ్మ నాన్న కేక వేస్తున్నా, అమ్మీ అబ్బా జల్దీ ఆవ్, అమ్మీ అబ్బా జల్దీ ఆవ్. పిల్లరా, దేవుని ఎదుట సాక్ష్యం చెప్తున్నాను. చెయ్యి చాచి నా వీపు మీద పెట్టాడు ఆయన. ఆ వ్యక్తి ఎవరో చెయ్యి చాచి నా వీపు మీద పెట్టి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన వ్యక్తి తాళం వేసినట్టుంది, గేట్ వేసేనట్టుంది. కొద్ది నిమిషాలకి నాకు చెమటలు పట్టిపోతున్నాయి, నా షర్ట్ అంతా తడిచిపోయింది, ప్యాంట్ అంతా తడిచిపోయింది, చెమటలు పట్టిపోతుంటే లెగిచి కూర్చోలేననుకున్నాను, నిలబడలేననుకున్నాను, వాష్రూమ్లకు కూడా వెళ్ళలేననుకున్నాను. లెగిచ్చి నడవడం ప్రారంభించా, తిరగడం ప్రారంభించా. ఎక్కడ లేనంతటువంటి శక్తి నాకు వచ్చింది. ఆ వ్యక్తి ఎప్పుడైతే నన్ను తాకాడో ఎక్కడ లేనంత బలము నాకు వచ్చింది. వాష్రూమ్లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగి వచ్చి కూర్చున్నా. ఉదయాన్నం అయిపోయింది, ఇక నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది అనుకున్న మా తల్లిదండ్రులు, మా కుటుంబ సభ్యులు, మా ఇరుగు పొరుగు వారందరూ కూడా ఏ రోజైతే
నేను తిరగడం ప్రారంభించానో, బ్యాగ్ తగిలించుకొని స్కూల్కి వెళ్ళడం ప్రారంభించానో ఆశ్చర్య రీతిలో చూస్తున్నారు నన్ను. మా స్నేహితులందరూ అంటున్నారు, మా స్నేహితులందరూ ఆశ్చర్యపోయారు. ఏమైందిరా నీకు? ఏమైందిరా? ఏమైంది? నువ్వు స్కూల్కి రానన్నావు, ఎగ్జామ్స్ రాయనని చెప్పావు, ఏమైంది నీకు? ఏం జరిగింది అంటున్నటువంటి సమయంలో ప్రియులరా, నేను చెప్పాను ఈ సంగతి అంతా. మా ఇంటికి ఒక వ్యక్తి వచ్చారు. ఆ వ్యక్తి అవతారం ఇలా ఉందని చెప్తే వారికి అర్థం కాక నన్ను వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి మరలా తీసుకెళ్లారు. ఆ పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే కూర్చోబెడితే నేను చెప్పాను, నాకు జరిగిన సంగతి అంతా పాస్టర్ గారికి వివరిస్తే పాస్టర్ గారు చెప్పారు, అయ్యా అయ్యా నిన్ను బ్రతికించింది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువేనయ్యా. నీ దగ్గరకు వచ్చింది యేసుక్రీస్తు ప్రభువే. నిన్ను బాగు చేసింది యేసు ప్రభువే. ఆయనే నిన్ను స్వస్థపరిచాడు. నిన్ను బ్రతికించింది యేసు ప్రభువే అని అంటుంటే నేను అన్నాను, యేసు ప్రభు కాదండి, మా మస్తాన్ బాబా దర్గా, మా బాజీ బాబా వచ్చాడండి, మా మస్తాన్ బాబా వచ్చాడండి, మా సైదులు బాబా వచ్చాడండి. ఆ బాబా ఈ బాబా, ఆ బాబా ఈ బాబా అని చెప్తున్నాను. వారొచ్చి నన్ను బ్రతికించుకున్నారండి, వారొచ్చి నన్ను బాగు చేశారండి అంటుంటే, లేదు నాయన లేదు, వారు కాదు నీ దగ్గరకు వచ్చింది. నీ దగ్గరకు వచ్చింది ఎవరో తెలుసా? నిజమైనటువంటి మీరు ప్రవక్తగా భావించే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. నాకు బైబిల్ గ్రంథంలో ఒక మంచి అద్భుతమైనటువంటి మాట ఆ దైవజనుడు చూపించారండి. ఏమిటంటే ఆ వచనము నేను మీకు చూపిస్తాను. కొరంథీలకు రాసిన పత్రిక, 2వ కొరంథీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. నీ దగ్గరకు వచ్చింది ఆ బాబా ఈ బాబా కాదయ్యా, నీ దగ్గరకు వచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అయ్యా. అదేంటంటే యేసు ప్రభు అంటారు? యేసు ప్రభు వస్తే నాకు తెలుసు, యేసు ప్రభు నేను చూసే ఫోటో, యేసు ప్రభు నాకు తెలుసు, ఆయనకి గడ్డం ఉంటుంది, నాకు తెలుసు. ఈయన అలా లేడు, ఆయన అవతారం అలా లేదు, బట్టలన్నీ చినిగిపోయినాయి, దుర్వాసన వస్తుంది, జుట్టంతా పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది. ఆయన అలాంటి వాడు కాదండి, యేసు ప్రభు కాదండి. మా బాబా వచ్చాడండి, మా మస్తాన్ బాబా వచ్చాడండి, మా బాజీ బాబా అయి ఉంటాడండి. ఆ బాబా ఈ బాబా కాదయ్యా, నీ దగ్గరకు వచ్చింది యేసు ప్రభు నీ దగ్గరకు వచ్చాడయ్యా. మరి అవతారం ఏంటి? ఆ అవతారము ఆయనది కాదయ్యా, నీ అవతారం. నీ అవతారం ఆయన తీసుకొని ఆయన అవతారం నీకు ఇచ్చాడు. ధనవంతుడైనటువంటి ఆయన నీ కొరకు దరిద్రుడైపోయాడు. దరిద్రపు అవతారాన్ని ధరించుకున్నాడు ఆయన నీ కొరకు. దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు, నీ కోసం దరిద్రుడయ్యాడు యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు నువ్వు కలిగినటువంటి స్వరూపం, సౌరూప్యము, ఈ అందము నీది కాదు, ఆయనది. పాస్టర్ గారు చెప్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద నుంచి నన్ను తాకాడండి. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుని శక్తి నేను అనుభవించానండి. నా హృదయం తాకబడిందండి. నా హృదయం పశ్చాత్తాపం, కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. నిజమే, యేసు ప్రభు నా అవతారం ఆయన తీసుకున్నాడా? నా స్వరూపం ఆయన తీసుకున్నాడా? నా అందం ఆయన తీసుకున్నాడా? ఆయన అందాన్ని నాకు ఇచ్చాడా? ఆయన స్వరూపాన్ని నాకు ఇచ్చాడా? అయ్యో, చచ్చిపోతున్నటువంటి నన్ను ఆయన బ్రతికించారే. నా కులం నన్ను బ్రతికించలేదు, నా మతం నన్ను బ్రతికించలేదు, నా ఆస్తిపాస్తులు నన్ను బ్రతికించలేదు, నా తల్లిదండ్రులు నన్ను బ్రతికించలేదు, నా బంధువులు నన్ను బ్రతికించలేదు, ఈ లోకంలో ఎవ్వరు నన్ను బ్రతికించలేదు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నన్ను బ్రతికించాడు. థ్యాంక్ యూ జీసస్. యేసు ప్రభు ఒక్కడే నన్ను బ్రతికించాడు. ఆయన ఒక్కడే బ్రతికించాడు. పాస్టర్ గారు చెప్తుంటే నా మనసులో తెలియనటువంటి పశ్చాత్తాపం ఏర్పడింది. పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ సమయం మందే కార్యం చేయడం ప్రారంభించాడు.
ఆయన చెబుతుండగానే నేను మోకరించి మోకాళ్ళు వేసి చేతులు దండం పెట్టి తల ఉంచేసేసి, అయ్యా, ఏ దేవుడైతే నన్ను బ్రతికించాడో ఆ దేవునికి నా జీవితం ఇచ్చేస్తున్నా, నా బ్రతుకునిచ్చేస్తున్నాను, నా జీవితం ఇచ్చేస్తున్నాను. 15 సంవత్సరాలప్పుడు యేసు ప్రభుకి నా జీవితం ఇచ్చాను. 2వ ఆదివారం వెళ్ళి బాప్తిసం తీసుకున్నాను. యేసు ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించా, నా సొంత దేవునిగా అంగీకరించాను. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి బాప్తిసము పొంది పరిశుద్ధాత్మను పొందుకొని ప్రభు సన్నిధిలో నడిపించడం ప్రారంభించబడ్డాను. ప్రియులారా, బాప్తిసం తీసుకున్న సంగతి కూడా మా ఇంట్లో తెలిసేది కాదు. చర్చికి వెళ్ళానంటే అవమానం, చర్చికి వెళ్తున్నానంటే బాధ పెట్టేవాడు. తెలీదు. వెళ్తే చర్చికి వెళ్తున్నానన్న సంగతి తెలిస్తే కొడతారేమో, తిడతారేమో, అసహించుకుంటారేమో, అవమానం పరుస్తారేమో అని చెప్పకుండా రహస్యంగా చర్చికి వెళ్ళేవాడిని. మా ఫ్రెండ్స్కి వెళ్తున్నాను, మా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్తున్నానని. అలాంటి నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభు నన్ను దర్శించడం ప్రారంభించారు. 15వ సంవత్సరం నా జీవితం ప్రభుకి ఇచ్చాను. 16వ సంవత్సరం నా సంపూర్ణ సేవకు సమర్పించుకొని కట్టు బట్టలతో, చేతిలో బైబిల్, పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ తీసేసుకొని, కట్టు బట్టలతో ఇదే ఈ బైబిల్ తీసుకొని ప్రభు పరిచర్యకి విశ్వాసంతో వచ్చాను. ప్రియులారా, విశ్వాసంతో కట్టు బట్టలతో 16 సంవత్సరాలు నా ఇంటి వాకిలిని వదిలిపెట్టి వచ్చాను. మధ్యలో చాలా సాక్ష్యం చెప్పాలి, సమయం అయిపోతుంది. నాకు ఇచ్చిన సమయం చాలా విలువైనది. చాలా సాక్ష్యం కుదించి చెప్తున్నాను. కట్టుబట్టలతో పరిచర్యకు వచ్చా. మా నాన్నగారు అన్నారు, నీకు యేసు ప్రభు కావాలా, మేం కావాలా? యేసు ప్రభు కావాలా, మేం కావాలా? ఎవరు కావాలి నీకు? యేసు ప్రభువే కావాలి. ప్రభు పరిచర్యకి కట్టుబట్టలతో వచ్చి పరిచర్య ప్రారంభించా. యథార్థంగా దేవుని పని చేయడం ప్రారంభించా. ప్రియులరా, బైబిల్ ట్రైనింగ్ లేదు. ఎవరు నన్ను ట్రైనింగ్లో చేర్చుకోలే. ఎందుకంటే నువ్వు ముస్లిం గనక నువ్వు బైబిల్ ట్రైనింగ్ చేస్తే మీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. బైబిల్ ట్రైనింగ్లో జాయిన్ చేసుకోలే. విశ్వాసంతో ప్రభు మీద విశ్వసించి పరిచర్య ప్రారంభించా. 2తో ప్రారంభించా, 3తో, 4, 10 మంది, 20 మందిని ప్రభు ఆశీర్వదించి 2013వ సంవత్సరంలో పరిచర్య ప్రారంభించా. ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను పరిచర్యలో ఉన్నాను. ప్రభు ఆశీర్వదించడం ప్రారంభించారు. నిజమే, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. మనం పిలిచిన పిలుపుకు లోబడితే దేవుడు మనల్ని తప్పక ఆశీర్వదిస్తాడండి. ఆ పిలుపుకి మనం లోబడి జీవిస్తే తప్పక మనల్ని దీవిస్తాడండి. ఆశీర్వదించే దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆశీర్వదించే దేవుణ్ణి కలిగి ఉన్నాం. నిశ్చయముగా దేవుని మాటలు వింటున్నటువంటి నా ప్రియ దైవ జనాంగమా, ఈ దినమున నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీ కుటుంబాలలో గొప్ప ఆశీర్వాదం ఉంచును గాక. మీ చేతి పనులలో ప్రభు ఆశీర్వాదం ఉంచును గాక. దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఎలా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు? బైబిల్ గ్రంథంలో 1-2 మాటలు చెప్తాను, సమయానికి అనుకూలంగానే ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్ తెరిచి కీర్తనల గ్రంథము 115వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. 12వ వచనాన్ని చదువుగా విందాం. క్షమించండి, నేను చదువుతాను. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. ఆయన మమ్మును ఆశీర్వదించును. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. అహరోను వంశస్థులను ఆయన ఆశీర్వదించెను. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనల్ని మర్చిపోలేదు. దేవుని సంకల్పంలో ఉన్నటువంటి వారిని దేవుడు ఎప్పుడు మర్చిపోడండి.
దేవుని సంకల్పంలో, దేవుని చిత్తంలో ఉన్నటువంటి వారిని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. దేవుని ప్రణాళికలో ఉన్న వారిని దేవుడు మర్చిపోడు. ఈరోజు సోదరి సోదరుడా, నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు, దేవుని సంకల్పంలో ఉన్నావు, దేవుని చిత్తంలో ఉన్నావు. దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో, దేవుని సంకల్పంలో ఉన్నటువంటి నిన్ను దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోలేదు. మర్చిపోవుటకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఆయన నిన్ను మర్చిపోలేదు. నువ్వు ఆయన సంకల్పంలో ఉన్నావు. చూడండి, ప్రవక్త అయినటువంటి ఇర్మియాని దేవుడు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్ గ్రంథం తెరిచి ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్ తెరిచి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు చదవగా విందాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మొదటే నేను నిన్ను ఎరిగితిని, నీవు గర్భంలో నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చూడండి, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి మనలని, దేవుని సంకల్పంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. ప్రియులారా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రభు కనులు నిన్ను చూచినాయి. భక్తుడైనటువంటి దావీదు అంటాడు కదా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ కనులు నన్ను చూచినాయి, నీ కనులు నన్ను చూచినాయి. కీర్తనల గ్రంథం 136వ అధ్యాయం, క్షమించండి, 139 13వ వచనం, 14వ వచనం, 139. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఓకే. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నీవే కలుగజేసితివి. ఆమేన్. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. మనల్ని నిర్మించిన వాడు ఆయనే. ప్రియులరా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని నిర్మించింది ఆయనే. మనల్ని పుట్టించిన దేవుడు ఆయనే. దేవుని ప్రణాళికలో, దేవుని ఆలోచనలో, దేవుని సంకల్పంలో మనం ఉన్నాం. దేవుని ఉద్దేశాల్లో మనం ఉన్నాం. దేవుని ప్రణాళికలో మనం ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. ఇందాక మనం దేవుని వాక్యంలో చదువుకున్నాము, యెహోవా మమ్మను మర్చిపోలేదు. 115వ కీర్తన అధ్యాయంలో 12వ వచనంలో చదువుకున్నాం, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించెను. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనం చదవదాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం, స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచునా? వారైనా మరుచుదురు కాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ప్రియులారా, దేవుడు మనల్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన కనులు మనల్ని చూచిని, మన ఆంతరేంద్రియములను కలగచేసిన వాడు నీవే. ఆయనే మనల్ని కలగచేశాడు. ఆయన మనల్ని కలగచేసిన విధము చూడగా ఆశ్చర్యం కలుగుతుందని భక్తుడు అంటున్నాడు. లేఖనాల్లో మనం చదువుకున్నాం, దేవుడు మనల్ని మర్చిపోయేటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. స్త్రీ తన గర్భమందు పుట్టిన చంటి పిల్లనైనా మరుచునా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడు, నువ్వెక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుని ఎన్నికలో నువ్వు ఉన్నావు, దేవుని ఏర్పాట్లో ఉన్నావు, దేవుని ఆలోచనలో, దేవుని సంకల్పంలో ఉన్నావు.
నిన్ను మర్చిపోయే అన్యాయస్తుడైన దేవుడు కాదు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆయన ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. నువ్వెక్కడున్నా సరే నిన్ను ఆశీర్వదించి నిన్ను ఘనపరచుటకు సమర్థుడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇందాక మనం చదువుకున్నాం 2 విషయాలు. 2 జనాంగాన్ని మనం చూసాం. 115వ కీర్తన 12వ వచనంలో 2 కుటుంబాలను ప్రభు ఆశీర్వదించినట్టు మనం చూస్తున్నాం. ఒకటి, ఇశ్రాయేలీలను యెహోవా ఆశీర్వదించాడు. రెండోది, అహరోను సంతతిని ప్రభు ఆశీర్వదించినట్టు మనం లేఖనాల్లో చూస్తున్నాం. నిజమే పిల్లరా, దేవుడు ఆశీర్వదించేవాడు. 2 కుటుంబాలు మనం చూస్తున్నాం, 2 జనాంగాన్ని మనం చూస్తున్నాం. ఒకటి, ఇశ్రాయేలు వంశస్థులను ప్రభు ఆశీర్వదించాడు. 2, అహరోను సంతతిని ప్రభు ఆశీర్వదించారు. త్వరగా కొద్ది విషయాలు మీ మధ్యలో, ఈ 2 కుటుంబాల గురించి మీ మధ్యలోకి తీసుకొస్తాను. చూడండి, దేవుడు ఆశీర్వదించాలి అంటే మనలో ఏముంది? ఏమి చూచి దేవుడు మనల్ని ఆశీర్వదించగలడు? దేనిని బట్టి ప్రభు మనల్ని ఆశీర్వదించగలడు? చూడండి, ఒబేదేదోమును దేవుడు ఆశీర్వదించాడంటే ఒబేదేదోము గారి ఇంట్లో ఏముంది? దేవుని యొక్క మందసం ఉంది. యెహోవా ఒబేదేదోము ఇంటిలో ఉండగా ఒబేదేదోమును తన ఇంటి వారును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. తన ఇంట్లో ఉన్నటువంటి దేవుని మందస్సమును బట్టి ప్రభు ఆశీర్వదించాడు. దేవుని మందస్సం ఉండటం వలన యెహోవా ఆశీర్వాదం వచ్చింది. ఐగుప్తి దేశంలో ఆశీర్వదించబడిందంట. ఐగుప్తి దేశంలో యెహోవా ఆశీర్వాదం ఉంది. ఎందుకు యెహోవా ఆశీర్వాదం ఐగుప్తి దేశం ఉంది? ఐగుప్తి దేశం మీద, ఐగుప్తి దేశంలో ఉంది యెహోవా ఆశీర్వాదం. ఐగుప్తి దేశంలో దేవుని చేత ఎన్నిక చేయబడ్డటువంటి, ప్రత్యేకించబడ్డటువంటి, ప్రతిష్ఠితుడైనటువంటి యోసేపు ఉన్నాడు. యోసేపును బట్టి దేవుడు ఐగుప్తి దేశాన్ని ఆశీర్వదించాడు. ఐగుప్తి దేశంలో యోసేపు ఉన్నాడు. సోదరుడా, నువ్వు దేవుని ఎన్నికలో ఉన్నావు, దేవుని ఏర్పాటులో ఉన్నావు, దేవుని చిత్తంలో ఉన్నావు, దేవుని సంకల్పంలో ఉన్నావు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రభు నిన్ను చూచాడు కనుక నా ప్రభు నిన్ను ఆశీర్వదించగలడు. నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని దీవించును గాక. నిన్ను బట్టి దేవుడు నీ వంశాన్ని ఆశీర్వదించును గాక. నిన్ను బట్టి మీ జనాంగాన్ని ప్రభు దీవించును గాక. దేవుడు ఆశీర్వదిస్తాడు మనలను బట్టి. యోసేపును బట్టి దేవుడు ఐగుప్తి దేశమంతటిని ఆశీర్వదించాడు. ఇశ్రాయేలీలను దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి? ఇందాక మనం చదువుకున్నాం, యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించెను, ఇశ్రాయేలీల వంశస్థులను ఆశీర్వదించెను, అహరోను వంశస్థులను ఆయన ఆశీర్వదించెను అని 115వ కీర్తన గ్రంథము 12వ వచనంలో చదువుకున్నాం. ఈ 12వ వచనంలో 2 కుటుంబాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి ఇశ్రాయేలీలు, 2 అహరోను. ఎందుకు దేవుడు ఇశ్రాయేలీలు ఆశీర్వదించాడు? ఇశ్రాయేలీలకి మూల పురుషుడైనటువంటి ఏమండి యాకోబు గురించి ఒక సాక్ష్యాన్ని మనం వినగలం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెరిచి సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం చదవగా విందాం. 20వ వచనం, 19, 20, 21. దేవుడు అబద్ధమారుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపరుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. 21వ వచనం, ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలీలో ఏ వంకరతనమును చూడలేదు అని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. 21వ వచనంలో మనం చూసుకుంటే, ఎందుకు ఇశ్రాయేలీల వంశమును దేవుడు ఆశీర్వదించాడంటే, దేవుడట యాకోబులో ఏ దోషము చూడలేదట. తర్వాత
ఇశ్రాయేలీలలో ఏ వంకర్తనం లేదట. అందుకే దేవుడు ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదము అతని మీద ఉన్నది, అతని కుటుంబం మీద ఉన్నది. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునని వాక్యం తెలియజేస్తుంది. దేవుని ఆశీర్వాదం మన కుటుంబాల మీద, దేవుని ఆశీర్వాదం మన పిల్లల మీద, దేవుని ఆశీర్వాదం మన సంఘం మీద, దేవుని ఆశీర్వాదం మన పరిచర్య మీద ఉండాలి అంటే మనలో ఏ వంకరతనము లేకుండా దేవునికి లోబడి దేవుని ప్రణాళిక చొప్పున మనం జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. దీవెనకరంగా ప్రభు మనల్ని ఉంచుతాడు. ఆయన మనల్ని ఆశీర్వదించుటకు సమర్థుడైనటువంటి వాడు. నెంబర్ 1. నెంబర్ 2, అహరోనుని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే కారణం ఏంటి? అహరోను జీవితం, ఆ వంశాన్ని దేవుడు ఆశీర్వదించి వృద్ధిపరిచినట్టు లేఖనాల్లో మనం చూస్తాం. చూడండి, ఒక చిన్న మాట చూపిస్తాను. నిర్గమాకాండము 7వ అధ్యాయం 12వ వచనమును చదువుకుందాం. నిర్గమాకాండం 7వ అధ్యాయం 12వ వచనమును చదువుదాం. వారిలో ప్రతి వాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయెను కనుక అతడు వారి మాట వినకపోయెను. ప్రియమైన దేవుని ప్రియులరా, వారిలో ప్రతి కర్రను దేవుడు పడవేసినప్పుడు అది సర్పమాయను కాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా. చూడండి, అహరోను వంశాన్ని దేవుడు తలగానే ఉంచాడు. ఈ సంగతి అంతా మీకు తెలుసు. ఐగుప్తి దేశంలో జరిగినటువంటి సంభవం ఇది. ఐగుప్తి దేశంలో ఉన్నటువంటి దేవుడు ఫరోని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో తలగానే దేవుడు ఉంచాడు. 12వ వచనంలో మనం చదువుకున్నాం, వారిలో ప్రతివాడు కర్ర పడవేసినప్పుడు సర్పమవుతుంది. అహరోను కర్ర ఆ సర్పములన్నింటినీ కూడా మృంగివేసిందట. శత్రువుల మీద అధికారం ఇచ్చి అద్భుతమైనటువంటి కార్యాన్ని ప్రభు చేస్తున్నాడు. అక్కడ అహరోని వంశాన్ని దేవుడు ఆశీర్వదించినట్టు లేఖనాల్లో మనం చూస్తున్నాం. అహరోను కర్ర అంట వారిని మృంగివేసిందట, శత్రువుల్ని మృంగివేసేటట్టు ప్రభు చేశాడట. నిజమే, దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటే, దేవుని ఆశీర్వాదం నీ కుటుంబం మీద ఉంటే జయ జీవితాన్ని నువ్వు చూడగలవు. శత్రువు మీద ప్రభు అధికారం నీకు ఇస్తాడు. శత్రు తంత్రముల మీద ప్రభు నీకు అధికారం ఇస్తాడు. సోదరి సోదరులారా, 2 కుటుంబాల గురించి జస్ట్ ఒక్క వచనమే చూపించాను. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన ఆశీర్వదించెను. ఇశ్రాయేలుల వంశస్థులను యెహోవా ఆశీర్వదించెను. అహరోను వంశస్థులను ప్రభు ఆశీర్వదించెను. దేవుని ఆశీర్వాదం మన మీద, మన కుటుంబాల మీద ఉంటే నిశ్చయముగా నా ప్రభు మనల్ని దీవిస్తాడు. చూడండి, ఇశ్రాయేలు వంశాలను ఆశీర్వదించాడంటే యాకోబులో ఏ వంకర్తనం ప్రభు చూడలేదట. అహరోను కర్రను దేవుడు శత్రువుల కర్రలను మృంగివేసేటట్టుగా చేశాడు. అహరోను వంశాన్ని ప్రభు ఆశీర్వదించాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఈ అంత్యకాలంలో, ఈ చివరి దినాలలో దైవజనురాలు సిస్టర్ గారు, దేవుడు ఆమెను ఆశీర్వదించి ఆమెకి ఇచ్చినటువంటి ప్రేరేపణ, దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి దర్శనం, ఓ ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఎంతో గొప్పదో చూడండి. ఎంత గొప్ప ఆలోచన ప్రభు కలుగచేశారు. గ్రామాల్లోకి సువార్త వెళ్తుంది, పల్లెటూరులోకి సువార్త వెళ్తుంది. చాలా మంది లైవ్లో చూస్తున్నారు. అక్కడ కొంతమంది నేను చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు తల్లి.
సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నేను విలేజెస్ లోనే సేవ చేస్తున్నాను. ఒక 4 బ్రాంచెస్ ఉన్నాయి మాకు విలేజెస్ లోనే. బాగా విలేజెస్, పనికెళ్ళి పని చేసుకొని బ్రతికేటువంటి విలేజెస్, పొలం పని చేసుకుని బ్రతికే వాళ్ళ మధ్యలో నేను దేవుని పరిచర్య చేస్తున్నాను. దేవుని పనిలో ప్రయాసపడుతున్నాను. ప్రియులరా, దేవుడు తప్పక మనల్ని అందరిని ఆశీర్వదిస్తాడు. ఈ అంత్యకాలంలో దేవుడు ఆ తల్లికి ఇచ్చిన దర్శనాన్ని ప్రభు ఆశీర్వదించును గాక. రాబోతున్న దినాలలో, రాబోతున్నటువంటి రోజులో గొప్ప రివైవల్ ఈ పరిచర్య ద్వారా, గొప్ప ఉజ్జీవం పరిశుద్ధాత్మ దేవుడే, హోలీ స్పిరిటే కలగ చేయును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలు ఈ పరిచర్యలో చేయును గాక. ఆమేన్, ఆమేన్. ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రేమించి దీన సేవకుడి ఎట్లా ప్రేమ చూపించి చక్కటి అవకాశాన్ని కలగచేశారు. ఆన్లైన్లో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందించడానికి చక్కటి సమయం ఇచ్చినటువంటి సిస్టర్ గారికి, ఎస్తేర్ రాణి గారికి, అలానే ఈ ఎంటైర్ టైం రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి దైవజనులందరికీ, ఇంతవరకు ఓపికతో దేవుని మాట్లాడినటువంటి ప్రియులైనటువంటి వారికి, పెద్దలైనటువంటి వారికి, గనులైన వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నా కొరకు ప్రార్థించండి, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. ఇంకా రాబోతున్న దినాలలో అనేక ప్రాంతాల్లో దేవుని పని జరిగించినట్లు, ప్రభు పరిచర్యలో ప్రభు నన్ను వాడుకున్నట్లు నా కొరకు ప్రార్థించాలని దేవుని పేరిట మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగా. చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి, ప్రార్థించండి. అమ్మ, నేను ప్రార్థించాలా? ప్రార్థన చేయండి, ఆశీర్వాదం తర్వాత మాట్లాడండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, అద్వితీయుడా, భూమిని ఆకాశమును సృజించిన సృష్టికర్త, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీరు కృప చూపించి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవజనురాలు నాయన సిస్టర్ గారు, ప్రభువా తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప ఆలోచన, సంకల్పము కలిగి ఉన్నారు. మీరు ఇచ్చిన ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎస్తేర్ రాణి గారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ సిస్టర్ గారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఆమె మీద నీ హస్తం ఉంచమని ప్రార్థన చేస్తున్నా. ఆ తల్లికి మీరు మంచి ఆరోగ్యాన్ని మీరు కలగ చేయండి. ఈ అంత్యకాలంలో ఎండ్ టైం రివైవల్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ అనేటువంటి ప్రభువా ఈ గొప్ప ఉజ్జీవాన్ని ఈ పరిచర్య ద్వారా మీరు రగిలించమని ప్రార్థన చేస్తున్నాను. యావత్ ప్రపంచమంతా ఉజ్జీవాన్ని మీరు కలగ చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. మీరు ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారందరూ నీ సంకల్పంలో ఉన్నారు. యాకోబు నీ చిత్తంలో ఉన్నాడు ప్రభా, నీ సంకల్పంలో, నీ ఉద్దేశాలలో ఉన్నాడు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. నీ దాసునిగా ప్రభువా ప్రార్థిస్తున్నాను, సహాయం చేయండి ప్రభువా. నా సాక్ష్యమును పంచుకోవడానికి మీరు ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు. నీ దాసునిగా నా సాక్ష్యమును దేవా, మీరు నా ఎడల చేసిన మేలును నన్ను మీరు మర్చిపోలేదు ప్రభువా. దేవా, నువ్వు మీకు వ్యతిరేకమైనటువంటి వంశంలో నేను పుట్టినా, మీ నామం ఎరుగకపోయినా, మీ నామము గురించి తెలియకపోయినా ప్రభువా నాకెంత అవకాశం ఇచ్చారు. నన్ను ప్రేమించారు తండ్రి. నా పాపముల కోసం దిగి వచ్చి నన్ను ప్రేమించి నన్ను రక్షించుకున్నారు ప్రభువా. నా ఎడల మీరు చూపిన ప్రేమ కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఈ గొప్ప అవకాశాన్ని కలగ చేసినటువంటి సిస్టర్ గారిని మీరు ఆశీర్వదించండి అయ్యా. కూడి వచ్చి ప్రార్థనలు ఏకీభిస్తున్న బిడ్డలందరి మీద నీ హస్తం ఉంచండి. క్షేమమును, సమాధానమును, నెమ్మదిని, సంతోషమును కలగచేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఇటు గొప్ప అవకాశమును కలగచేశారు. నిజమే ప్రభువా, నువ్వు ఆశీర్వదించే దేవుడు. నువ్వు మర్చిపోలేదయ్యా. ఇశ్రాయేలు వంశస్థులను నువ్వు మర్చిపోలేదు ప్రభువా. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినవు నాయన. ప్రపంచ చరిత్రలో తండ్రి ఇశ్రాయేలు దేశం ఇప్పుడు కూడా నిలిచి ఉంది. ఆ వంశం నిలిచి ఉన్నది ప్రభువా. ఎన్నో వంశాలు గతించిపోయినాయి. ఎన్నో వంశాలు ప్రభువా తండ్రి ఈరోజు కనపడక కనుమరుగైపోయినాయి తండ్రి. కానీ ఇశ్రాయేలు వంశాన్ని ఇప్పటికి కూడా మీరు నిలిచి ప్రపంచమంతా కూడా ఇశ్రాయేల్ దేశం వైపు చూచే విధముగా మీరు దీవించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం
ప్రభువా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మమ్మల్ని పిలిచిన పిలుపు గొప్పది ప్రభువా. ఇర్మియాని పిలిచి మీరు ఆశీర్వదించినట్టుగా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ ప్రేయర్లో ఎంతమంది ఏకీభవిస్తున్నారు, వారు ఏ ఏ స్థలాలలో ఉన్నారు, ఏ ఏ ప్రదేశాల్లో ఉన్నారు తండ్రి, మీ సువార్త ప్రకటించాం, మీ మాటలు అందించాం, వారిని ఆశీర్వదించి దీవించి ఘనపరిచి మహిమనందమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ తండ్రి నాకు ఇటు అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభువా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ సహవాసం అంతటిని బట్టి నేను స్తుతిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అలానే ఆశీర్వాదం తీసుకుని పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైనటువంటి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాస సంబంధం సకల పరిశుద్ధులకును ఈ సహవాసంలో కూడుకున్నటువంటి వారందరికీ, దూరాన సమీపాన ఎందరైతే ఈ మాటలు విన్నారో వారందరికీ, ఈ సహవాస నాయకురాలైనటువంటి సిస్టర్ గారికి, ఈ పరిచర్య అంతరికి, ఎండ్ టైం రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీకి దేవుని కృప సన్నిధి ప్రభు రాకడ వరకు ఈ పరిచర్య జరిగించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నిజంగా దేవుడు మరి నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారించని వారికి ప్రత్యక్షమై తిని. నిజమేనండి. ఒక దేవుని యొక్క అనాది సంకల్పం, రక్షణ సంకల్పం ఏదైతే ఉందో ఆ రక్షణ ప్రణాళికలో బ్రదర్ ఉన్నారు. కాబట్టి ఏ మతమైనా, ఏ వంశమైనా, ఏ జాతైనా, ఏ కులమైనా దేవుడు మరి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా ఆయన యొక్క రక్షణ ప్రణాళికలో ఉన్న వారందరినీ ఏ విధంగా అయినా దేవుడు దర్శిస్తాడండి. వెతకలేదు, కానీ దేవుడు వెతకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారించని వారికి ప్రత్యక్షమై తిని. ఆయన నిజమైన దేవుడు అని కనపరుచుకొని, రుజువుపరుచుకొని ఈ దినము అద్భుతమైన పరిచర్య చేయడానికి ప్రభు మరి పాస్టర్ గారిని మరి ఒక ముస్లిం కుటుంబంలో నుండి ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగాండి, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మరి అంటే ఏ భాష అయినా, మరి దేవుడు, మన దేవుడు హీఈస్ ద గాడ్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్. ఎవరినైనా ఆయన రక్షణ ప్రణాళికలో ఉన్న వారిని ఏ రీతిగా అయినా దర్శిస్తాడు, ఏ రీతిగా అయినా ప్రత్యక్షపరుచుకుంటాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. కనుక మరి ముఖ్యంగా దేవుడు మనల్ని మరచిపోలేదు కనుక 2026లో మరి ఈ 3వ జూమ్ మీటింగ్ లో మనం ఉన్నాం. మరి ఇశ్రాయేలులను ఆశీర్వదించిన దేవుడు, అదే విధంగా అహరోను వంశస్థులను దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజు కూడా మనల్ని మనం పరిశీలించుకుంటే కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 2000 సంవత్సరం, 2001 కావచ్చు, ఒక 10 years బ్యాక్, ఒక 20 years బ్యాక్ మన పరిస్థితి, మన స్థితి ఏ విధంగా ఉండేను. ఈ దినం మనం అందరం ఆశీర్వదింపబడిన వారంగా ఉన్నాం. ఆయన ప్రతి ఒక్కరిని, ఆయన ఎందుకు దరిద్రుడు అయ్యాడంటే మనల్ని ఆశీర్వదించడానికి. మరి దేవుడు నిజంగా ఆయన మాట తప్పని దేవుడు. దేవుడు అబద్ధమాటకు నరుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. మరి ఆయన మరి ప్రతి ఒక్కరిని, ఆయనను వెంబడించే వారిని, ఆయనను ఆశ్రయించే వారిని, ఆయన మార్గములో నడిచే వారిని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టాడండి. మరి ఆయన తప్పకుండా ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు అయి ఉంటున్నాడు. ఇశ్రాయేలు యాకోబును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయనను ఒక ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు. ఈ రోజు మనం కూడా ఇశ్రాయేలుగా పిలువబడాలి. కాబట్టి మరి అద్భుతమైన సాక్ష్యం దేవుడు ఏ రీతిగా దర్శించాడో, మరి ఒక భయంకరమైన అనారోగ్య స్థితిలో దేవుడు దర్శించాడు. మరి ఆయన మరి తనను స్వస్థపరిచాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన శక్తి ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన నామములో ఉన్న అద్భుతాన్ని రుచి చూడగలిగినటువంటి కృప, అట్టి ధన్యత మరి పాస్టర్ గారికి ఇచ్చాడు.
అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈ దినం 4 ప్రాంతాల్లో మరి వారు పరిచర్య చేస్తున్నారు అని నేను చాలా సంతోషిస్తున్నాను. గ్రామాల్లో, మారుమూల గ్రామాలే కావచ్చు, మరి కూలి పని చేసుకునేవారు, మరి పొలాల్లో పని చేసుకునే వారి మధ్యలో కావచ్చు, మరి వారి యొక్క పరిచర్య మరి ఈ అంత్య కాలంలో ఎక్కువగా నలుదిశల వ్యాప్తి చెందినట్లు మరి వారు ఆత్మీయంగా దీవించబడాలి, భూసంబంధంగా దీవించబడాలి అని నేను కోరుకుంటూ మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరపున మరి పాస్టర్ గారికి, మరి సయ్యద్ మరి జాకీర్ హుసేన్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక. మంచి అవకాశం దేవుడు మాకు ఇచ్చాడు. మేము సాక్ష్యం ద్వారా, వాక్యం ద్వారా దీవించబడ్డాం. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మరి రిపోర్ట్స్ బై సిస్టర్ ఎస్తేర్ లింగాల. ఓవర్ టు సిస్టర్ ఎస్తేర్ లింగాల. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. చాలా అద్భుతమైన సాక్ష్యము, సందేశాన్ని పంచుకున్న పాస్టర్ జాకీర్ పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా దేవుడు గొప్ప దేవుడు. ఈ పరిచర్యకు దేవుడే కాపరిగా ఉండి మరి అనేక మంది బిడ్డలను నడిపిస్తూ ఉన్నాడు. ఎంతో అద్భుతమైన సాక్ష్యాలు ప్రతి వారము దేవుడు, నాకైతే ఎవరు పరిచయం లేదు, దేవుడే పరిచయం చేస్తూ వారిని మా మధ్యకు నడిపిస్తూ ఉన్నాడు. అందును బట్టి నేను దేవుడిని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. దేవుడికే మహిమ కలుగును గాక. మరి గ్రామాలలో పరిచర్య చేసే బిడ్డలను నాకు పరిచయం చేస్తున్నాడు. ఎందుకంటే నాకు కూడా గ్రామాలలోనే పరిచర్య చేయాలని నా ఆశ, నా ప్రార్థన, నా విజ్ఞాపన. కాబట్టి నిజంగా అలాంటి వారిని, మరి అక్కడ పరిచర్య చేసే వారిని దేవుడు నాకు పరిచయం చేయడము, మన మధ్యకు నడిపించడం కూడా ఎంతో సంతోషకరము. మరి నిజంగా మరి బ్రదర్ ఎవరు అంటే మన సిస్టర్ షెకిన సిస్టర్ గారి బ్రదర్ ఇన్లా. మరి లాస్ట్ వీక్ వాళ్ళ బ్రదర్ కూడా మన మధ్యకు వచ్చి వాక్యాన్ని అందించారు. మరి అనేక మంది బిడ్డలు, మరి వాళ్ళు ఎంతో మంది దేవుని కొరకు యథార్థంగా నమ్మకంగా చేసే బిడ్డలను పరిచయం చేస్తున్నప్పుడు నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వాక్యం ద్వారానన్నా, సాక్ష్యం ద్వారానన్నా దేవుడి కొరకు ఆత్మలు సంపాదించాలి. కాబట్టి ఈ యొక్క పరిచర్యకు మరి నన్ను ఒక పాత్రగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి అక్కడ మనకు 4 గ్రామాలలో ఒక గ్రామము అందరూ కూడా కూర్చొని వినడము, మరి కొన్ని గ్రామాలలో నెట్వర్క్ లేకపోవడం వల్ల వాళ్ళు మరి జాయిన్ అవ్వలేకపోతున్నారు. తప్పకుండా దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు. మన విశ్వాసము, మన నిరీక్షణను బట్టి ఆయన సమయంలో ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఇప్పటి వరకు చేసిన అద్భుత కార్యాలకు మరి మనమందరము ఎంత మట్టుకు కృతజ్ఞతగా ఆయన కొరకు జీవిస్తూ ఉన్నాం. మనము సాక్ష్యాలు చెప్తూ ఉంటాము కానీ దేవునికి అంటే మాటల ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము, కానీ కృతజ్ఞతగా ఆయన కొరకు జీవించే వారే నిజమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, జీవించడము అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, క్రియలు, దేవుడికి ఇష్టమైన క్రియలుగా మనం ఉండాలి. కాబట్టి దేవుడికి మహిమ కలుగును గాక. బ్రదర్, దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక. మరి మీ పరిచర్య కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటాము, మీరు కూడా ప్రార్థించండి. మనం ఎప్పుడు ఒకటి మర్చిపోవద్దు, ఈ పరిచర్య యేసయ్యది. మనకు డినామినేషన్స్ కాదు, మనకు డిపార్ట్మెంట్స్ ఇచ్చాడు దేవుడు. కాబట్టి అందరు ఎవరెవరి డిపార్ట్మెంట్లో ఎంత నమ్మకంగా చేస్తున్నారో మరి వారికి అద్భుతమైన అభిషేకము, అధికారం ఇచ్చి ఆయన పరిచర్యలో వాడుకుంటాడు కదా. కాబట్టి మనమందరము దేవుడి యొక్క పరిచర్య, మన తండ్రి పరిచర్య నమ్మకంగా, యథార్థంగా, కలిసి ఐక్యతతో, ప్రేమతో, సమాధానంతో చేయాలని మన దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆ రీతిగానే మరి పరిచర్య చేయాలి. కాబట్టి ఒకరికొరకొకరు మనం ప్రార్థన చేయాలి. పరిచర్యలు మరి దేవుడికి మహిమకరంగా జరిగించాలి. మరి చివరి దినాలలో మరి భయంకరంగా అపవాది సమయం కొంచెమే ఉందని ఎంతో మరి వాళ్ళ ఒక మైండ్ని, బ్రెయిన్ను కంట్రోల్లో పెట్టి నిజంగా ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. కాబట్టి మనమందరము ఆత్మల భారం కలిగి నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రార్థన చేద్దాము. మరి విజ్ఞాపన ప్రార్థనలో కూడా చాలా మంది బిడ్డలు ప్రార్థన చేశారు.
మన విజ్ఞాపన ప్రార్థనలు డెఫినెట్ గా దేవుడు జవాబిస్తాడు. ఎందుకంటే మనము ఆరాధించే దేవుడు సజీవుడు, మాట్లాడే దేవుడు, మరి జవాబిచ్చే దేవుడు కాబట్టి మన ప్రార్థన విజ్ఞాపనలు తప్పకుండా జవాబిస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాము. ప్రార్థించిన బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి ఆ రీతిగా ఆరాధనలో నడిపించిన సిస్టర్ జాస్మిన్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో మీరు తప్పకుండా ఈ లింక్ని షేర్ చేయండి, మీ స్టాటస్లో పెట్టండి. దేవుడి ప్రేరేపణ ద్వారా వాళ్ళు వస్తారు, మరి అద్భుతమైన సాక్ష్యాలు వినాలని నేను ఆశపడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.